సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీ లచ్చపేట, కమ్మరపల్లి, పోతారం, గంభీర్పూర్ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవితో కలిసి కమ్మరపల్లి గ్రామ సర్పంచ్ సుజాత నరేష్, 12వ వార్డు కౌన్సిలర్ బండి శ్రీలేఖ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు మధ్యదళారులను నమ్మి మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లను విక్రయించి ప్రభుత్వం అందజేస్తున్న మద్దతు ధరను పొందాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి 2,389 రూపాయలు, సాధారణ రకానికి 2,369 రూపాయల మద్దతు ధరను ప్రకటించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు రేణుకా మల్లేశం, శ్రీనివాస్, సునంద శ్రీనివాస్, కౌన్సిలర్లు నందాల శ్రీకాంత్, బడుగు రాజు పాల్గొన్నారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలో లచ్చపేట గ్రామంలో 12వ వార్డుకు సంబంధించిన ఐకేపీ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడికి వివిధ ప్రజాప్రతినిధులు మరియు ఏఎంసీ చైర్మన్ గారు మరియు నాతో కౌన్సిలర్లు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. మన దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని దళాలను ఆశ్రయించకుండా మన మద్దతు ధర వచ్చే విధంగా మన ఐకేపీ సెంటర్లో కానీ మన పిఎస్ఎస్లో కానీ మన వడ్లను అమ్మి వాళ్ళ మద్దతు ధరను వాళ్ళు వచ్చే విధంగా చేసుకోవాలి. అలాగే సన్న రకాల వడ్లకు బోనస్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తే అందరూ కూడా సన్న రకాలు వేసి ఈ మన సెంటర్లో అమ్మి బోనస్ను అందుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. కమ్మరపల్లి గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి మన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు కమ్మరపల్లి గ్రామానికి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐకేపీ సెంటర్ ప్రారంభించడం జరిగింది. రైతులందరూ మోసపోకుండా మన గవర్నమెంట్ పెట్టిన 2,400 దొడ్డు రకము ఏ వడ్లు మంచిగా ఇంట్లోనే అమ్ముకొని తగిన లబ్ధిదారం పొందాలని కోరుకుంటున్నాను.